ఇంతకీ ఎవరు వీళ్ళు? వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, బాగా ఆస్తిపాస్తులున్నవాళ్ళు, సంస్కారవంతులు, బాగా స్థిరపడిన వాళ్ళు. ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెళ్ళని ఒకేసారి పెళ్లి చేసుకోవాలని వాళ్ళ కోరిక. వాళ్ళ కోర్కెలు కోటలు బాగానే ఉన్నాయి. ముందు ఆ అబ్బాయిల గురించి ఎందుకు చెప్తున్నారో ఆ విషయం చెప్పండి. ఏముంది, వాళ్ళకి ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెళ్ళని చేసుకోవాలనుంది. మన కుటుంబంలో పెళ్ళీడుకొచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మంచి సంబంధం. మన ఆడపిల్లల అరికాళ్లు కూడా కందకుండా చూసుకునేటంత ఐశ్వర్యం. వాళ్ళిద్దరికీ మన ఈశ్వర్ని కోమల్ని ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడిప్పుడే ఆ పారిజాతం వాళ్ళు చేసిన మోసాన్ని మర్చిపోతూ వస్తున్నాం. ఇంతలోనే ఈ పెళ్లి గోల ఎందుకు నాన్న? మచ్చలు చెరిగిపోయే వరకు ఆగాలి, గాయాలు మానిపోయే వరకు ఎదురు చూడాలి అంటే ఈశ్వరి పెళ్లి ఈ జన్మలో చేయలేవురా. అది కాదు మావయ్య గారు. ఈశ్వరి ప్రస్తుతానికి ఈ పెళ్లి సంగతి పక్కన పెట్టి తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నానికి కాస్తంత ఊతం ఇవ్వకుండా పెళ్లి పెళ్లి అని 10 సార్లు ఈశ్వరిని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో. ఇందులో ఇబ్బంది ఏముంది కామాక్షి? ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసి పంపాల్సిందే కదా. మనం తొందరపడకుండా కాస్త ఎదురు చూస్తే మంచిదేమోనని నా అభిప్రాయం. ఎదురు చూస్తావా? ఎవరికోసం, ఎందుకోసం? అది కాదండి, రుద్రకి ఈశ్వర్నిచ్చి పెళ్లి చేయాలని యశోదాదేవి కోరిక. వచ్చి అడిగిన రోజు కాదు పొమ్మన్నాం. తర్వాత వస్తే అడిగితే బాగుండు అని ఆశపడ్డాం. ఆ విధంగా 2 సార్లు భంగపడ్డాం. కాస్త ఎదురు చూస్తే మళ్లీ రుద్రకే ఇచ్చి చెయ్యమని యశోదాదేవి అడగొచ్చు కదా. అత్తయ్య గారు చెప్పిన మాటలో కూడా అర్థం ఉంది మావయ్య గారు. వాళ్ళు ఆలోచించడానికి సమయం ఇవ్వకముందే మనం ఆరాట పడిపోయి మరో సంబంధం వెంట పరిగెత్తడం కూడా మంచిది కాదేమో అనిపిస్తోంది. వాళ్ళకి ఈశ్వరుని పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే వచ్చి పిల్లనిస్తారా అని అడిగేవాళ్ళు, అంతేకాని ఉద్యోగం ఆఫర్ ఇస్తాము చేస్తావా అని అడిగేవాళ్ళు కాదు. లేదులే కామాక్షి, వాళ్ళకి మన ఈశ్వరుని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. అది కాదు నాన్న, మనం ఎదురు చూడడంలో తప్పు లేదు కదా. ఆ రోజు యశోదాదేవి రుద్ర మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆశపడి ఒకసారి తప్పు చేశాం. ఎదురు చూసి ఇంకొక తప్పు చేయొద్దు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం. ఇప్పుడు కాదు అనుకుంటే మళ్ళీ మనం బాధపడతాం. ఈశ్వరికి ఇంతకన్నా మంచి సంబంధం మనం తీసుకురాలేం. ఈశ్వరి సంగతి సరేనానా, కోమలికి అప్పుడే పెళ్ళేంటి? ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే ఏడాదికైనా చేయాల్సిందే కదరా. ఆడపిల్లకి పైటేసే వయసు వచ్చింది అంటే పెళ్ళీడు వచ్చేసినట్టే. ఇక నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు. సుందరి, నీకేం అభ్యంతరం లేదుగా? ఆస్తిపాస్తులు బాగా ఉన్నవాళ్ళంటున్నారు, అమ్మాయి కాలు కందకుండా చూసుకునే వాళ్ళంటున్నారు. అంతకన్నా నాకేం కావాలి తాతయ్య? నా కోమలి సుఖపడుతుందంటే నేను ససేమిరా వద్దంటానా ఏంటి? వీళ్ళేంటి నా ప్రమేయం లేకుండా నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు? ఇలా అయితే అజయ్ని మిస్ అయిపోతాను. ఇక్కడ కలుద్దామని అడిగావేంటి రత్నాంగి? ఈ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో కాఫీ తాగేసి వెళ్దామనా? కాదు,
నీకొక మంచి కాఫీ లాంటి మ్యాటర్ చెప్దామని. ఏంటది? ఈ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వల్లే పాత బస్తీలోని రుద్ర బ్రాంచ్ పాతాళానికి పడిపోయింది. రుద్ర నిద్ర మేల్కొని ఈ హోటల్ని కొనాలని తెగ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనమేం చేద్దాం? వీళ్ళకి వాళ్ళకి బేరం కుదర్చుదామా? అయ్యో కేడి, ఎప్పుడూ నోరే కాదు, అప్పుడప్పుడు బుర్ర కూడా వాడు. ఎలా వాడాలో అది కూడా నువ్వే చెప్పు. రుద్ర కన్నా ముందు నువ్వే ఈ హోటల్ని కొనేశావనుకో, అప్పుడు రుద్ర ఈ హోటల్ని కొనలేడు. పాతాళానికి పడిపోయిన రుద్ర బ్రాంచ్ ఇక ఎప్పటికీ పైకి లేవలేదు. ఇక జీవితాంతం రుద్ర నీ ముందు గెలవలేక, ఓడిపోయానని ఒప్పుకోలేక బ్రతికినంతకాలం నీ ముందు తల వంచుకొని బ్రతుకుతాడు. రత్నాంగి, అప్పుడప్పుడు నీ బుర్ర కూడా అద్భుతమైన ఐడియాలు తడుతున్నాయే. ఆడవాళ్ళంటేనే అద్భుతం. అది మీ మగవాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు, అంతే. ఆడవాళ్ల సంగతేమో గాని నువ్వు మాత్రం నాకు అద్భుతానివే. మాటలాపి ముందు మ్యాటర్ ఏంటో చూడు. సరే సరే, ముందు హోటల్ ఓనర్తో మాట్లాడి ఒక మంచి ఆఫర్ ఇచ్చి హోటల్ కొనేద్దాం. ఈశ్వరి, నన్నే అవాయిడ్ చేస్తావా? ఒక చిన్న ఉద్యోగం నిన్ను ఇంత మార్చేసిందా? చెప్తా ఉండు. ఇలాంటి రెడీమేడ్ కారాలు, గరం మసాలాలు వల్ల వంటకానికి అంత రుచి రాదు. మనం సొంతంగా తయారు చేసిన మసాలాలతోనే ఏ వంటకానికైనా అద్భుతమైన రుచి వస్తుంది. అలాగే. అందువల్ల ఇకపై మన హోటల్లోనే దంపుడు కారాలు, రోటి మసాలాలు తయారు చేద్దాం. అవి వాడితే వచ్చే రుచే వేరు. ఓకే మేడం. ఇక్కడ కిచెన్ ఎటువైపు ఉంది? ఇక్కడున్నావా ఈశ్వరి? ఈ రోజు వచ్చిన కూరగాయలు ఎక్కడున్నాయి? ఫ్రెష్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఆ గదిలో ఉన్నాయి మేడం. సరే, మీరు కానివ్వండి, నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఓకే మేడం. డైరెక్ట్గా వచ్చాను. మాట్లాడకుండా, మొహం చూడకుండా ఎంత అవాయిడ్ చేస్తావో నేను చూస్తాను. ఏయ్, మిరపకాయ్!
కలలు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ అప్పు తీరిపోయినా ఈ హోటల్తో రుణం మాత్రం తీరిపోదు. 20 రూపాయల భోజనం కదా, ఈ బంధం ఎప్పటికీ తీరిపోదు. రత్నంగి, నువ్విక్కడే ఉండు. నేను ఆ వీర్రాజు దగ్గర డీటెయిల్స్ ఏమైనా కనుక్కుంటాను. వీర్రాజు గారు ఎలా ఉన్నారు? ముఖం చూస్తే కొత్తగా ఉంది. ముఖం అంటూ లేకుండా మన మనిషి అన్నట్టు మాట్లాడేస్తున్నారు. ఇంతకీ ఎవరు సార్ మీరు? వీర్రాజు గారు, మీరు నా మొహం చూడలేదు, కానీ నా గొంతు విన్నారు. నేను పంపిన 30 లక్షలతో ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి 30 లక్షలా? అవును. ఈశ్వరి మీకు ఇవ్వాల్సిన 30 లక్షలు పంపించింది నేనే వీర్రాజు గారు. ఓహోహో, ఆ 30 లక్షలు పంపించింది మీరా? మంచిది మంచిది. ఏంటి ఎలా వచ్చారు? ఈశ్వర్ని కలవటానికా? కాదు, ఈ హోటల్ కొనడానికి. అది జరగని పని అండి. ఎంత కావాలంటే అంతిస్తాను. మీరు కోట్లు కుమ్మరించినా సరే ఈ హోటల్ కుమ్మానికి ఏళ్లాడుతున్న ఆ తోరణం కూడా మీ చేతిలోకి రాదు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ అమ్మాయి అంతేనండి. ఈ హోటల్ కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంది, కానీ అమ్మటం మాత్రం జరగదు. పోనీ మీరేమైనా నాకు హెల్ప్ చేయగలరా? అదే, ఆ అమ్మాయికి నాకు మధ్యవర్తిత్వం చేయొచ్చుగా. మధ్యలో నేను హెల్ప్ చేయటం ఎందుకండి? మీరే ఈశ్వరితో నేరుగా మాట్లాడొచ్చు కదా. మార్కెట్ మొత్తం నా మీద కుమ్మరించాం. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నీకు ఉద్యోగంతో పాటు కొమ్ములు కూడా వచ్చాయి కదా, ఆ కొమ్ముల్ని కోసి పడేద్దామని వచ్చాను. కొమ్ములు రావడం ఏంటి? కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, మళ్ళీ కాల్ చేస్తే చేతికొచ్చిందల్లా టైప్ చేసి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నావు. అందుకే నీ మెదడుకెక్కిన పిచ్చిని తగ్గిద్దామని వచ్చాను. ఏంటి మెసేజా? నేనేం మెసేజ్ పెట్టాను? కాలిపోయేలాగా మెసేజ్ పెట్టి ఇప్పుడు కొంగలాగా అమాయకంగా మొహం పెట్టకు. అయ్యో, నేను మీకేం మెసేజ్ పెట్టలేదండి. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? దీని గురించి. రుద్రగారు, మీకు పని లేదేమో, నాకు చాలా పనుంది. మీరు ఖాళీగా ఉన్నారేమో, నేను ఖాళీగా లేను. నాకిలా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడేమంటావు? ఈ మెసేజ్ వచ్చిన నంబర్ నాదే, కానీ మెసేజ్ చేసింది మాత్రం నేను కాదు. మెసేజ్ నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారు? మీ తాత చేశారా? మధ్యలో మా తాతని తీసుకురాకండి, మర్యాదగా ఉండదు. అబ్బో, మేడం గారు దిగొచ్చారు మర్యాద తీసుకోవడానికి. ఇలాంటి చిల్లర పనులన్నీ చేస్తూ మర్యాద కావాలంట. మర్యాద. చిల్లర పనులా? నేను చేసేది చిల్లర పనులా? తమరు చేసేవే తిక్క పనులు. అవునవును, నీలాంటి బుర్రలేని అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే తిక్కెక్కక ఇంకేమెక్కుతుంది. నాకు బుర్ర లేకపోవడం కాదు, మీకే ఈ బుర్రలో కాస్త గుజ్జు కూడా లేదు. ఓహో, అవునా? నీ బుర్రలో గుజ్జుంటే
కాస్త అప్పిస్తావా? అయినా ఎందుకు పనికిరాని ఆ గుజ్జుతో నేనేం చేసుకోవాలి? మిక్సీలో వేసుకుని పచ్చడి చేసుకోవాలా? చూడండి, నా బుర్ర గురించి ఆ బుర్రలో ఉన్న గుజ్జు గురించి మాట్లాడకండి. నేను తెలివైన దాన్ని కాబట్టి కేడి గారు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. అబ్బో, గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. ఈ ఉద్యోగం చేసుకునేనా తొండ పిల్లల తెగ తైతెక్కలాడుతున్నావు? ఏంటి, తొండ పిల్లనా? నేను తొండ పిల్లనా? తొండ పిల్లవి కాకపోతే కొండ బల్లివి. ఇప్పుడేంటి? నన్ను కొండబల్లి అంటారా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? అంటాను, ఇంకా అంటాను. టిష్యూ పేపర్ మీద చీటీలు రాసుకునే మొహం ఇది. నా మీద టిష్యూ వేస్తారా? సమయానికి 30 లక్షల సహాయం చేశారు. మాట్లాడండి, మీకే తెలుస్తుంది. ఈశ్వరితోనా? ఈశ్వరితో మాట్లాడితే ఏం జరుగుతుంది? ఈ హోటల్ తను అమ్ముతుందో లేదో నేరుగా మీకే చెబుతుంది కదా. ఈశ్వరికి ఈ హోటల్కి సంబంధం ఏంటి వీర్రాజు గారు? భలేవారండి. ఈశ్వరితో మీకంత రిలేషన్ ఉండి ఈశ్వరియే ఈ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఓనర్ అని మీకు తెలీదా? ఏంటి, ఈశ్వరి ఈ హోటల్కి ఓనరా? మీకు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో నాకు తెలియదు కానీ ఈశ్వరియే ఈ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్కి ఓనర్. వాళ్ళమ్మ చనిపోకముందు నాకు ఈ హోటల్ 15 లక్షలకు తాకట్టు పెట్టింది. అది వడ్డీతో సహా ఇప్పుడు 30 లక్షలకు కూర్చుంది. ఆ డబ్బే మొన్న మీరు నాకు పంపించారు. ఈశ్వరికి ఈ హోటల్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం అండి. అందుకే మీరు కోట్లు ఇచ్చినా కూడా ఈ హోటల్ మీకు అమ్మదు. అది సంగతి. ఏంటి, నన్ను తోసేటంత బలముందా? నువ్వు జస్ట్ చీఫ్ షెఫ్ అమ్మా. మెల్లగా గరిటె తిప్పుకోవడాలు, వంటలు చేసుకోవడాలు ఇలాంటివి చేయాలమ్మా, అంతేగాని ఇలా మల్ల యుద్ధాలు కాదు. నేను వంటలు చేయగలను, వీరనారిలా యుద్ధాలు చేయగలను. ఏ చూస్తారా? చూస్తారా? చూడండి. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా, ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా. వావ్ రత్నాంగి, మన దగ్గర పనికి రాకుండా పడి ఉన్న ఒక లాటరీ టికెట్ హఠాత్తుగా 10 కోట్ల బహుమతిని తీసుకొస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు నాకంత ఆనందంగా ఉంది.
ఈశ్వరి నా చేతుల్లో ఉంది అంటే ఈ రాజేశ్వరి విలాస్ కూడా నా చేతుల్లో ఉన్నట్టే.